ప్రయత్నం అంటే అంతంత సెన్సిటివిటీ కలిగిన ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. గతంలో 1వ తేదీ నాటికి ఏనాడు జీతాలు వచ్చిన సందర్భాలు లేవు, పెన్షన్లు వచ్చిన నాటికి సంబంధాలు లేవు. 1వ తేదీ వచ్చిందంటే ప్రతి ఏప్రిల్ ప్రతి నెల 1 ఏప్రిల్ 1 లాగా ఇది బటన్ నొక్కేవాళ్ళు. నొక్కిన తర్వాత ఆ లబ్ధి ఎవరికి చేరేది కానీ లబ్ధిదారులకి ఏప్రిల్ 1 ఏమవుతుంది, ఏప్రిల్ ఫూల్ చేసేది. ఆ రకంగా ఫూల్ చేసే ప్రయత్నం 5 ఏళ్ల పాటు కొనసాగింది. ఇవాళ ఫూల్ చేయడం కాదు, వాళ్ళని ఆర్థికంగా శక్తివంతంగా తయారు చేసే దిశగా కూడా తీసుకొస్తున్నారు. దానితో T4 కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి సమాజంలో 10 మంది పై స్థాయిలో ఉంటున్న వాళ్ళు, ఆర్థికంగా బలపడిన వాళ్ళని 20 మంది కింద అట్టడుగున ఉంటున్న 20 మంది చేయితా అందించే విధంగా అనేక రకాలుగా ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ కానీ ఇంప్లికేషన్స్ ఉన్నప్పటికీ సహాయం అందించాల్సిందిగా కార్యక్రమాలు తీసుకోవడం, అది కూడా అద్భుత ఫలితాలు ఇస్తూ ఉంది. నేను విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించి చేస్తుంటే 99% మంది ఇవాళ బంగారు కుటుంబాలైనా వాటిని గుర్తించడమే మనకి లబ్ధి జరగడం జరుగుతుంది. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇవాళ ప్రధానంగా ఒక మంచి రోజుగా చెప్పుకోవాలి. ఈ ఒక్కొక్కటి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ మళ్ళీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా గాడిలో పెట్టుకుంటూ మళ్ళీ విధంగా ప్రజల్లో విశ్వాసం కలిగించి, పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించి, పెద్ద ఎత్తున ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించేస్తూ తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా ఈ రాష్ట్ర GSDPని పెంచి సంపదను సృష్టించే పని ఒకవైపు జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈ సమాజంలో చాలా ముఖ్యమైన ధర్మవరం ప్రాంతంలో ముఖ్యమైన సమాజం చేనేత సమాజం. వీళ్ళకి ఇవాళ నుంచి హ్యాండ్లూమ్స్కి 700 యూనిట్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా మన ధర్మవరం ప్రాంతవాసులు దీని ద్వారా లబ్ధి పొందుతారు. తర్వాత ఏదైతే చేనేత పవర్ రూమ్స్ కూడా అదేవిధంగా చేనేత అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా మరింత పెంచి అందించామని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒక మంచి ప్రభుత్వం వచ్చిందనే భావన మొదట్లో ఉంది. ఆ భావన కొనసాగుతూ ఉంది, రోజు పెరుగుతూ ఉంది. ప్రజలు అయినప్పటికీ ఎక్కడన్నా ఏదన్నా సమస్యలు ఉన్నా ఆ సమస్యలను వెంటనే స్పందించడం, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పుడు కూడా కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేయలేని పనులు ఇంకో గవర్నమెంట్ చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక విమర్శలు చేస్తూ ఉంటారు. నేను ఉదాహరణగా ఒక చిన్న సంఘటన చూశాను. గుంటూరు ఆసుపత్రిలో 100 పేషెంట్లు ఉన్నారు ఓపీ కోసం పేషెంట్లు ఉంటే ప్యాథాలజీ ల్యాబ్ వీడియో తీసుకెళ్ళి అది చూపించాడు. ప్యాథాలజీ ల్యాబ్ దగ్గర మనిషే లేడు, అది చూడండి అది ఇదని. అతను అప్పటిదాకా ఉండి పక్కన ఎలక్ట్రిసిటీ చిన్న ఇష్యూ వస్తే దానికోసం వేయడానికి వెళ్ళాడు. దానికి 4-5 నిమిషాలు అయింది. ఆ 4-5 నిమిషాల్లో వీడియో తీసాడు. మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. 4-5 నిమిషాల్లో వీడియో తీసి దీన్ని వైరల్ చేశాడు. ఏంటంటే లేరు ఇంతమంది పేషెంట్లు ఉంటే అది చెడిపోతే రిపేర్ చేసుకోవడానికి అతను 5 నిమిషాలు తీసుకొని ఉంటాడు. అవన్నీ వీడియోలో రికార్డ్ అయింది. ఈ రకంగా లేరు అంటే గోతికాడ గుంటగనక్కలాగా అక్కడే వేచి చూసి ఇట్లాంటి వీడియో తీసి దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు. దానివల్ల ప్రజల్లో అనవసరంగా అపోహలు అందుకే మేము IVRS చేస్తుంటే గతంలో కన్నా 20% సంతృప్తికరంగా ఓపీలు ఐపీలు జరుగుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. విశ్వాసం ఉంది కాబట్టి వస్తున్నారు. మందులు అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు వ్యవహార శైలి కూడా మారింది, అవినీతి కూడా మారింది. ఇంకా కొన్ని ఉన్న వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అందుకని గతంలో ఏనాడు కూడా IVRS చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న సందర్భాలు లేవు. ఇప్పుడు ప్రతి నెల IVRF చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఎక్కడైనా తప్పులు చేసి ఉంటే దాన్ని తప్పులు జరగకుండా ఎక్కడా ఉండవు, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. అంటే కానీ దాని నెపాన్ని ఇంకోటి మీద ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు. ప్రజలందరికీ కూడా ఇవాళ ముఖ్యంగా ఈ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ లబ్ధి పొందుతున్న చేనేత సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు.